డాక్టర్ ప్రదీప్ అల్లు మొన్న జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 24th April నేను అతను మీట్ అయ్యానండి. దగ్గరికి పెట్టుకోండి. ఓకే, 24th April జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అతను నేను ఎక్కడున్నానని కనుక్కొని ట్రేస్ చేసి నా ఆఫీస్కి వచ్చి మీట్ అయ్యారు. ఇంకొక 1 month మేబీ సినిమా రిలీజ్ వరకు ఆగి ఉంటే అతను నన్ను కలిసి ఉండకపోతే మేబీ నేను అతని గురించి వెతుక్కొని వచ్చి కలవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. అది జరగాల్సింది, ఇది జరిగింది. అండ్ ఆ ఫస్ట్ మీటింగ్లోనే అతని తాలూకా ఐడియాస్ కావచ్చు, చాలా డిస్కషన్స్ నడిచాయి. అతను ఏంటంటే నెక్స్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి సార్, ఒక VFX బేస్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఇది అంటే, లేదు సార్ ఫస్ట్ ఫిల్మ్ ఏంటి అని నేను ఫస్ట్ ఫిల్మ్ గురించి అడిగాను. ఈ ఫిల్మ్ గురించి నాకు నిజంగా తెలియదండి, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే చూశాను. కానీ ఒకటి అర్థమైంది సార్, నెక్స్ట్ ఫిల్మ్ మాత్రం మనం డెఫినెట్గా కలిసి చేద్దాం. కంటెంట్ అంటే కొన్ని చాలా డిస్కషన్స్ నడిచాయండి. నా హనుమాన్ జర్నీ కూడా వచ్చినప్పుడు హనుమాన్ ప్రశాంత్ వర్మ వాళ్ళు ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు నా ఆఫీస్కి వచ్చి, ఆ రోజు నాకు ఆ హీరో ఎవరో తేజ సజ్జా తెలీదు, ప్రశాంత్ వర్మ తెలీదు, నాకు తెలుగు ఇండస్ట్రీ కొద్దిగా అంత పెద్ద నెట్వర్క్ కూడా లేదు, రిలేషన్స్ తక్కువ. సో అది ఆ రోజు డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్. అది ఈరోజు బిగ్ ఫిల్మ్ అయింది. కంటెంట్ ఈజ్ ద మ్యాటర్. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వచ్చినప్పుడు చాలా ఓపెన్గా అతను అసలు ఈవెన్ అతని యాటిట్యూడ్ కానీ అతని విజన్ కానీ ఇంకా నేను చాలా ఎంతో నేను ఇంట్రెస్ట్ చూపిస్తే కానీ ఒక 2 hours మీటింగ్ కూర్చోనండి. 2 hours మీటింగ్ కూర్చొని మా ఇంటికి ఇన్వైట్ చేశాను. మీరు రండి, ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ చేసేయండి, తర్వాత మనం చూద్దాం. ఒకటి మాత్రం చెప్తున్నానండి, జాతకం చెప్పట్లేదు, మీలాగా ఫ్యూచర్ కూడా దర్శని చెప్పట్లేదు. 24th April 2024 కలిశారు. 24th April 2025కి గన్ షాట్ గా మీరు తన ఒక మంచి డైరెక్టర్ గా, పెద్ద డైరెక్టర్ గా చూస్తారు. ఒక ప్రశాంత్ వర్మ రేంజ్ లో కూడా ఉన్నా కూడా ఎవరు ఆశ్చర్యపోకర్లేదండి. ఆపర్చునిటీ ఖచ్చితంగా నేను కలిసి తనతో వర్క్ చేయబోతున్నాను. అది రాసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాదే ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు అప్ టు ప్రొడక్షన్ నేనున్నానండి. అండ్ అంటే అతను నా మీద చూపిస్తున్న అభిమానం ఎందుకు ఏంటి నాకేమీ అర్థం కాలేదండి. అఫ్ కోర్స్ నాది వైజాగ్ అండి, నేటివ్, ఇతనిది వైజాగ్. నెక్స్ట్ అతనంటే దట్టు డాక్టర్, జస్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. వన్ థింగ్ సార్, నేను యాక్చువల్ హీఈస్ ద డైరెక్టర్, మీ కింద మెయిన్ టెక్నీషియన్స్, మీ వెనక మీరు క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా వెళ్ళండి, మేము ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకో లెవెల్లో మాత్రం చూడాలి. అండ్ ఒక కొత్త సినిమా చేసినప్పుడు ఎలాంటి పెయిన్స్ ఉంటాయి ఏంటి ఇవన్నీ నేను 90s లోనే చూశానండి. పాపం అంటే వైజాగ్ అనుకుంటాను చాలా మందిది, కొత్త ఆర్టిస్టులు గట్రా. నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అతనికున్న యాటిట్యూడ్, అతనికున్న విజన్, వీళ్ళందరి తాలూకా ఎఫర్ట్స్ మనస్ఫూర్తిగా ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ద నెక్స్ట్ ప్రోడక్ట్ మాత్రం నేనే వర్క్ చేయాలి యాజ్ అ VFX డైరెక్టర్గా. ఓకే, నాకు ఇక్కడ టీం అంతా ఈరోజే పరిచయం కనుక పెద్దగా పరిచయం లేవండి. శబరి ఫిల్మ్ గురించి విన్నానండి, మిమ్మల్ని కలుస్తాను ఇది అయిన తర్వాత. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.